ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని ఎంవి నగరంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ అజాగ్రత్తతో ఆ చిన్నారి ప్రాణం కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే శ్రీధర్ వనజ దంపతుల కుమార్తె 4 ఏళ్ల హరిప్రియ కీర్తన స్కూల్లో యూకేజీ చదువుకుంటుంది. స్కూల్కు వెళ్లిన తొలి రోజే ఆ చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. స్కూల్ వదిలిన తర్వాత బస్సులో ఇంటికి బయలుదేరిన ఆ చిన్నారి బస్సు దిగి రోడ్డు దాటుతుండగా డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు నడిపించడంతో బస్సు టైర్ల కింద పడి చిన్నారి హరిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. తొలి రోజు స్కూల్కు వెళ్లిన తన కన్న కూతురు ఇంటికి వస్తుందని ఎదురు చూస్తుండగా కన్న తల్లి ముందే ఆ చిన్నారి బస్సు కింద పడి చనిపోయింది. కళ్ళ ముందే తన కూతురు బస్సు కింద పడి చనిపోవడంతో ఆ తల్లి కన్నీటితో విలవిలలాడిపోయింది. స్థానికంగా ఉన్న జనాలు గుమిగూడడంతో బస్సును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగంధర్, ఎస్ఐలు జయప్ప, షేక్ నగీనాలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వ్యాన్ ఎక్కించి ఉదయం పోయినది సన్నపాపడు చాలా పాపడు. ఇప్పుడు కూడా ఆమె అక్కడ ఉంది, బస్సు దిగింది. ఆమె వాళ్ళకి వచ్చి ఒక్క సెకండ్లో పట్టుకున్నా కానీ ఉండేది. దాంట్లో క్లీనర్ ఉన్నా కానీ అమ్మాయి ప్రాణానికి ఈరోజు అంత హాని జరగదు. డ్రైవర్ వాళ్ళకి దిగుతానే మూవ్ అయినాడు. ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళారా లేదా ఏమి చూసుకోలేకపోయినాడు. ఒక పైన క్లీనర్ లేనందునే ఈ ప్రాబ్లం. ఇంకో తల్లిదండ్రుల పిల్లలకి ఇట్లా కాకుండా ఉండాలంటే మీరు స్కూల్ మీరు కూడా కొంచెం హెల్పింగ్ ఉండాలి. ప్రతి తల్లిదండ్రి ఒకేసారి వచ్చి చూసుకోలేరు. కొందరు పొలం పోయిన వాళ్ళు ఉంటారు, వ్యాన్ ఇంటికి వస్తారని వ్యాన్ ఎక్కించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకల్లా చాలా ఇది ఇంటికి వచ్చి చనిపోవడం అంటే మాకే జీర్ణించుకోలేదు. అమ్మాయి కళ్ళ ముందర కథలా మా ముందర ఎక్కించినాం, మళ్ళీ ఇంటికి తీర్చుకునే ఇంటికి వచ్చి చనిపోవడం అంటే ఇది విడ్డూరంగా ఉంది. మేము ఏదో ఎక్కడో అంటే మేము చూడని చేసినట్టు మా కళ్ళ ముందర మేము చూస్తుండగానే పట్టుకోలేని పరిస్థితిలో అమ్మాయి దాంట్లో తగలడం అంటే చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ఇలాంటి విషయం ఇంకోసారి జరగకూడదని ప్రతి తల్లిదండ్రి తరఫున నేను మీకు చెప్పుకుంటున్నాను. లోని కీర్తన స్కూల్లో చదువుతున్నటువంటి హరిప్రియ అనే చిన్నారి మరి ఆ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చింది. మరి బస్ దిగి వాళ్ళ అమ్మ కూడా అక్కడే పక్కనే ఉంది. బస్ దిగింది కానీ ఆ బస్సు టర్న్ చేసుకోవడంలో డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఆ పాపని గమనించకుండా బస్సును ఆ పాప దగ్గర నుంచి పోవడం జరిగింది. ఆ చిన్నారి ఆ విధంగా మృతి చెందడం చాలా బాధాకరము. స్కూల్ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఆ బస్సు డ్రైవర్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. దీనిపైన ఎటువంటి ఉపేక్ష ఉండదన్నమాట. కఠినంగా శిక్షించబడతారు. స్కూల్ బస్సుకి అయితే ఉంది, ఫిట్నెస్ ఉంది దానికి. అంటే మన స్కూల్ తెరిచేటప్పటికే అన్ని బస్సులకు ఫిట్నెస్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ విధంగా జరిగింది కాబట్టి ఆ స్కూల్ యాజమాన్యం పైన మరి ఆ డ్రైవర్ పైన కఠినమైన చర్యలు ఉంటాయి.